హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీతో ఎంతో రుచికరమైన అండ్ చాలా సింపుల్ వేలో చేసుకోగలిగే చికెన్ ఆర్గాన్స్తో టేస్టీ ఫ్రై యొక్క రెసిపీని షేర్ చేయబోతున్నానండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని చూసేద్దాం. అలానే రెసిపీని చూసే ముందు ఛానల్ని కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసేయండి. దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఈ వీడియో పెట్టే దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వర్క్ చేరుతుంది. చూడండి, దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా నేను చికెన్ ఆర్గాన్స్ని నీట్గా వాష్ చేసుకొని తీసుకున్నాను. అండ్ వీటిలో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించే వీడియో క్లిప్ కాస్త మిస్ అయిందండి. సో నేను అన్ని ఇంగ్రీడియంట్స్ని అయితే వేసుకున్నాను. లైక్ ఒక 1 టీ స్పూన్ దాకా కారం, ఒక 1 స్పూన్ ధనియాల పొడి, ½ టీ స్పూన్ దాకా పసుపు, కొద్దిగా ఉప్పు, అలానే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటన్నిటిని వేసుకొని మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు సైడ్లో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఇవన్నీ మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని వేసుకొని దీన్ని లిడ్తో కవర్ చేసి ఓ 5 మినిట్స్ పాటు మీడియం హీట్ మీద కుక్ చేసుకుంటున్నానండి. ఇలానే మధ్యలో లిడ్ ఓపెన్ చేస్తూ దీన్ని కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే కనుక మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు. ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో అది దాదాపు ఒక 5 నిమిషాల్లో కుక్ అయిపోతాయండి. అండ్ వాటర్ ఏదైతే రిలీజ్ అయ్యి ఉంటుందో అది కూడా కాస్త దగ్గర పడిపోతుంది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఏం చేస్తారంటే, మీరు కావాలంటే కొద్దిగా కరివేపాకుని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, లేదా కొద్దిగా ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఇప్పుడు నీట్గా అన్నిటినీ మిక్స్ చేసేసుకొని దింపేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో సులభమైన పద్ధతిలో ఎంతో రుచికరమైన మన చికెన్ ఆర్గాన్స్ ఫ్రై అనేది రెడీ అండి. మీరు దీన్ని సైడ్ డిష్ లాగా కూడా సర్వ్ చేయొచ్చు. తప్పకుండా మీరు కూడా దీన్ని ట్రై చేసి మీకు దీని టేస్ట్ ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే రెసిపీ ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.